ఈ వారం 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహ సంచారం గ్రహించినట్లయితే మేషరాశి వాళ్ళకి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా అసలు చూపిస్తూ ఉంటారు. అన్యోన్యంగా ఉండాలి, అందరితో బాగుండాలని పెరుగుంటాలని మానసిక ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. బంధువుల్లో కూడా కొంచెం చికాకులు అధికంగా ఉంటాయి. బంధువర్గం కూడా ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెడుతూనే ఉంటారు. రావాల్సిన ధనం కూడా సమయానికి అందక బాధపడుతూ ఉంటారు. ఎంత గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మేషరాశి వాళ్ళకి ఏదో ఒక చికాకు ఎదురవుతూనే ఉంటుంది. అందుకని ఈ రాశి వాళ్ళు ప్రతి కూడా చేస్తున్న పని ముందు ధ్యాస పెట్టినా కూడా మనశ్శాంతి అంటూ ఉండదు. ఇంట్లో కూడా కుటుంబంలో కూడా ఏవో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. శ్రీమతి చేసే ప్రతి విషయానికి కూడా కొంచెం చికాకులు అధికంగానే ఉంటాయి. ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మానసిక సమస్యలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. టైం పర్వాలేదు, బాగానే ఉంది. టైం బాగున్నా బాగలేకపోయినా కూడా మనం చేసే పని ముందు శ్రద్ధ వహించండి. చేసే పని ధ్యాస పెట్టినట్లయితే అనుకున్న పనులను కూడా సక్రమంగా అయిపోతాయి. టైం టు టైం చేసినట్లయితే ఏ పనైనా సరే సాధించగలుగుతాము. మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం. అందుకని మేషరాశి వాళ్ళు దేనికి భయపడక్కర్లేదు. అన్ని విధాలు బాగుంది కాబట్టి ఏ వ్యాపారం చేయండి. చేసినట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా రాజరాజేశ్వరి అమ్మవారిని చక్కగా అమ్మవారి శ్లోకాన్ని రోజు నిత్యము కాసేపు కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానించినట్లయితే మీకు అన్ని విధాలు కూడా పురోగతి కానవస్తుంది, ఇబ్బందులు అంటూ ఉండవు.